అని చెప్పి డబుల్ బెడ్రూమ్ అని ఓట్లాడి వేసుకున్నావు. ఇది చీటింగ్ చేసినావు. ఇదొక 420 కేసు. పేపర్ లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న మీ కుటుంబం మీద ఇదొక 420 కేసు. కేజీ టు పీజీ ఉచిత విద్యుత్ అమలు చేస్తామని చెప్పి 2 సార్లు ప్రభుత్వంలోకి వచ్చినా చేయకుండా మోసం చేసిన ఇది ఇంకొక చీటింగ్ కేసు. 12% మేము 4% ఇచ్చినాం. రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు ఆ టైంలో మైనార్టీలకు 12% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా అన్నావు. ఇదొక చీటింగ్ కేసు. దళిత బంధు అందరికి ఇస్తామని చెప్పినవు, ఇవ్వలేదు. ఇదొక చీటింగ్ కేసు. మద్దతు ధర ఇవ్వమని అడిగిన మిర్చి రైతులు ఖమ్మంలో సంఖ్యలు వేసి జైల్లో పెట్టినవు. ఇదొక చీటింగ్ కేసు. 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పినవు. ఇదొక చీటింగ్ కేసు. ఇంటికొక ఉద్యోగం ఇస్తున్నావు. అదొక చీటింగ్ కేసు. మరి ఇప్పుడు ఎన్నైనా ఇప్పటికీ 10 ఏళ్లలో మీరు అధికారంలో ఉండి ఇన్ని అబద్ధాలు ఆడి తెలంగాణ ప్రజలు ఇంత మోసం చేసి ఇంత చీటింగ్ చేసి మీ మీద ఎన్ని చీటింగ్ కేసులు పెట్టాలి? దీనికి సిద్ధమా? నేను దీని మీద కంప్లైంట్ ఇవ్వాలా? ఇస్తే మీ మీద ఇన్ని చీటింగ్ కేసులకు జవాబు చెప్పగలుగుతారా? కోర్టులా ఏమైనా లీగల్గా ఉంటే చూడాలన్నా ఇది ఒకసారి వేయాలి. దీని మీద వేసి కోర్టులో దీని మీద చర్చ పెట్టాలి అన్నా. చూడు ఒక్కసారి, మీరు సీనియర్ కాబట్టి అలా మీరు మాకు అది కూడా ఉన్నారు కదా, క్రమశిక్షణ వచ్చేది మీరు అన్న. మీరు అంటే సీరియస్ మ్యాటర్ ఇది, అంతే చెప్తున్నా. ఇది కంప్లైంట్ కోర్టులో వేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి దీని మీద. నేను పార్టీని కూడా అప్పీల్ చేస్తున్నాడు. ఓకే రైట్. ఇన్ని చీటింగ్ కేసులు వీళ్ళ మీద. ఇప్పుడు మేము ఇంకా మాది మొన్ననే పుస్తకం, మొన్ననే సంసారం స్టార్ట్ అయింది మాది. అరే నియమం మినిమం ఫార్మాలిటీస్ కావాలి పెళ్ళైనాక. 40 days ఎన్ని ఉంటాయి ఇంకా? అరే గీ జ్ఞానం కూడా లేదా బామర్దులకి ఇద్దరికి? అరే అరే నియమ పిల్లలకంటే తెలియదు, తండ్రికైనా తెలియదు. కేసీఆర్ గారికి ఎన్ని పెళ్లిళ్ళు చేసిండు పెద్ద మనిషి? కొడుకు పెళ్లి చేసే, 4 ఏళ్ళ పెళ్లి చేసే, ఇంకో సంతాపింత బిడ్డ ఆయనకు తెలివయా ఫార్మాలిటీస్ ఇవన్నీ ఎంతుంటాయి? ఎగ్జాంపుల్ అంతే కదా. దానికి తేడా ఏముంటుంది? కొత్తగా పెళ్లి అయితే ఒక జంట కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, కొన్ని లెక్క ఉంటుంది, శాస్త్రాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవన్నీ బాధ్యతలు ఉంటాయి. వంట సామాన్ ఇప్పియాలి, అవి ఇప్పియాలి, ఇవి ఇప్పాలి, కొత్త ఇల్లు చూడాలి, ఎన్ని ఉంటాయి ఇవన్నీ. ఈ బాధ్యత రహితంగా మీరు అసెంబ్లీలో మైకి దొరికిందని మాట్లాడితే ఎట్లా? మీరు 10 రోజులకే మీరు ఫోటో అంటారా? తమాషాలు చేస్తున్నారా మీరు? ఇదంతా ఎట్లా కనబడుతున్నది కాంగ్రెస్ పార్టీకి మీకు? అంటే మాకు ఏదో పద్ధతితోటి ఫోన్లే అని అన్నకొంది మీరు మాట్లాడతారా? కాదు కదా అట్లా. కాబట్టి ఈ డ్రామాలు బంద్ చేయండి అంతే. డ్రామాలు ఇవంతా బంద్ చేయండి మీరు. 9 ఏళ్ళు 10 ఏళ్ళు మోసం చేశారు తెలంగాణ ప్రజలను. అసలు తెలంగాణ ప్రజలను మోసం చేసిన 420 కేసీఆర్ అని భావించే వాళ్ళు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని ఓడగొట్టి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ను ఓడగొట్టి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కేటీఆర్ హరీష్ రావు అంటే కాదు, తెలంగాణ ప్రజలు గమనించిర్రు. అసలైన 420లు కేసీఆర్ కుటుంబమే. ఈ 10 ఏళ్లలో చాలు ఈ మోసాలు అని గ్రహించే మన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఇది వాస్తవమే కదా. ఇది
అసలు వీళ్ళకి ఇన్ని తప్పులు చేసినందుకు ఇంకేదైనా సెక్షన్ ఉంటుందా? ఏదన్నా పెద్ద సైజ్ చిన్ననా?